గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం సేవల గురించి చెప్పుకున్నాం. వస్తువులు సేవలు అంటే ఏంటి, సేవల లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో సేవల రకాల గురించి చెప్పుకుందాం. అంటే దేన్నైనా మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో దానికోసం మనం ఈరోజు ఏం చేద్దామంటే సేవల రకాలు లేదా సేవల వర్గీకరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు సేవలు అంటే ఏం చెప్పుకున్నాం అంటే కంటికి కనిపించనివి, దాన్ని మనం ఫీల్ అవుతాం తప్ప టచ్ చేయలేము అని చెప్పుకున్నాం. సో ఇలాంటి సేవల్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే సేవల రకాలు మనకి రెండు రకాలుగా విభజించవచ్చు. అది ఒకటి ఏంటి అంటే వినియోగదారుని మార్కెట్ నందలి సేవలు, అలాగే రెండవది పారిశ్రామిక మార్కెట్ సేవలు. వినియోగదారుని మార్కెట్ సేవలు, అలాగే పారిశ్రామిక మార్కెట్లో సేవలు. వినియోగదారుని మార్కెట్ సేవలు అంటే డైరెక్ట్గా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన సేవలను అందించేదాన్ని మనం వినియోగదారుని మార్కెట్ నందలి సేవలు అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే వినియోగదారుని మార్కెట్ సేవల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఆహార సేవలు. అంటే ఆహార సేవలు అంటే ఏంటి అంటే మనకి హోటల్స్, రెస్టారెంట్స్, ఇలాంటి క్యాటరింగ్ ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇవి అందరూ చేసే సేవలు మనం ఆహార సేవలు అంటాం. ఈ హోటల్స్ ఏం చేస్తున్నాయి, రెస్టారెంట్స్, క్యాటరింగ్స్ ఏం చేస్తున్నాయి అంటే వినియోగదారునికి కావలసిన ఆహార పదార్థాలను నేరుగా వినియోగదారుని వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తుంది. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే మనకి ఆహార సేవలు అంటాం. ఉదాహరణకి బర్త్డే ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనం హోటల్కి ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం, లేదా క్యాటరింగ్ చేస్తూ ఉంటాం. క్యాటరింగ్కి మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పిన ప్రకారంగా వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఉంటారు. క్యాటరింగ్ అంటే ఏంటి, వడ్డింపు, అంతే కదా, అది సేవ. అలాంటి వాటిని మనం ఆహార సేవలు అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి బోర్డింగ్ మరియు లాడ్జింగ్ సేవలు. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసే వచ్చే వ్యక్తులకు లేదా టూరిస్టులకు ఉండడానికి, తినడానికి మనం ఒక షెల్టర్ని కల్పిస్తూ ఉంటాం, అంటే ఒక నివాస ప్రదేశాన్ని మనం అందిస్తూ ఉంటాం. లైక్ లాడ్జ్లు, ఇవే కదా మనకి లాడ్జింగ్ అంటాం. లాడ్జ్లు అందించే సేవలు ఇవి వినియోగదారునికి సేవలు. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకునే ప్లేసులను అందించే వాటిని మనం బోర్డింగ్ సేవలు అంటాం. అలాగే వ్యక్తిగత సంరక్షణ సేవలు. థర్డ్ వన్ ఏంటి అంటే మనకి వ్యక్తిగత సంరక్షణ సేవలు. అంటే పర్సనల్గా మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనకి అందుబాటులో ఉండే సేవలు అన్నమాట. అంటే అది అందం అవ్వచ్చు, మన హెల్త్ అవ్వచ్చు, లేదా అనుకుంటే మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన అందాన్ని కాపాడడానికి అందించే సేవలు ఏంటి, బ్యూటీ పార్లర్స్, అంతే కదా. బ్యూటీ పార్లర్లు ఎందుకున్నాయి, మన యొక్క అందాన్ని ఇంకా ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఆ బ్యూటీ పార్లర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవలు అంటాం. అలాగే బార్బర్స్, సెలూన్స్, అలాగే ఎక్సర్సైజ్ జిమ్స్ ఏంటి మనకి మన శరీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన సేవలు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంతో కొంత స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఇలాంటి అందించే వాటిని వ్యక్తిగత సంరక్షణ సేవలు కిందకి వీటిని తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఎంటర్టైన్మెంట్ సేవలు. ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అవసరం. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ రోజుల్లో, అంటే ఇంత స్ట్రెస్ని భరిస్తూ ఎంతో కొంత రిలీఫ్ కావాలి. ఈ రిలీఫ్ దేని ద్వారా వస్తుంది అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ద్వారా. ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్, అలాగే మనకి సినిమాస్, డ్రామాలు, నాటకాలు, గేమ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ సేవల క్రిందకే చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని డబ్బుల ద్వారా కొనుక్కుంటాం, కొన్ని ఫ్రీగా కొనుక్కోవడం అనేది జరుగుతుంది.
అర్థమవుతుందా? ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం ఎంటర్టైన్మెంట్ సేవలు అంటాం. అంటే మనిషి తనకు ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం, అంటే బడలికను తగ్గించుకోవడం కోసం ఎంతో కొంత రీఫ్రెష్ అవ్వాలి. రీఫ్రెష్ అంటే ఎంతో కొంత దాని నుంచి బయటకు రావాలి. దాని నుంచి బయటకు రావాలి అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దేని ద్వారా లభిస్తుంది? ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి లభిస్తుంది. కొంతమందికి మ్యూజిక్ వింటే రిలీఫ్ ఫీల్ అవుతారు, కొంతమంది సినిమాస్ చూడడం ద్వారా రిలీఫ్ ఫీల్ అవుతారు, కొంతమంది గేమ్స్ చూడడం ద్వారా రిలీఫ్ ఫీల్ అవుతుంటారు, గేమ్స్ ఆడడం ద్వారా కూడా కొంతమంది స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ సేవల క్రిందకు వస్తాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లోనూ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ సేవలను పొందేవి ఉంటాయి, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ సేవలను పొందేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి మూవీ, సినిమా హాల్కి వెళ్ళి చూసి మనం రిలీఫ్ అయితే అది డబ్బులు ఇచ్చి కొనుక్కున్న రిలీఫ్. అదే ఏ బీచ్ ఒడ్డునో కూర్చొని పైన స్క్రీన్లో కనబడేది మనం చూసామనుకోండి, అది డబ్బులు లేకుండా తీసుకున్న రిలీఫ్. సో ఇలాగా ప్రాంతాన్ని బట్టి, మనం ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టి అది డబ్బులుదా, ఫైనాన్షియల్లా, వితౌట్ ఫైనాన్షియల్లా అనేది మనం డిసైడ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రవాణా సేవలు. రైలు, రోడ్డు, ఎయిర్ అంటే విమానాలు, ఇలాంటివన్నీ కూడా మనకి రవాణా సేవల క్రిందకు వస్తాయి. ఓడలు, ఆకాశ మార్గాలు, ఇవన్నీ కూడా మనకి రవాణా సేవల క్రిందకు వస్తాయి. రోడ్డు ద్వారా కానీ, రైలు ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ ప్రయాణించే ఏ సేవ, ఏ ప్రయాణం అయినా సరే మనకి రవాణా సేవల క్రిందకే వస్తాయి. సో ఇవి రవాణా సేవలు. నెక్స్ట్ ఆటోమొబైల్ సేవలు అంటే ఏంటి అంటే మనకి మన దగ్గర ఉన్న వాహనాలకు సంబంధించినంత వరకు ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటూ ఉంటాం. సపోజ్ ఉదాహరణకి బైక్ కొనుక్కున్నారనుకోండి, దానికి సర్వీసింగ్ చేయించాలనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళు వీల్ అలైన్మెంట్ చేయొచ్చు, లేదా ఇంజన్లో ఆయిల్ మార్చొచ్చు, లేదా ఎలాంటి అయినా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ని రిపేర్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే మనకి ఈ ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లోనికి ఇవి కూడా ఇలాంటి సేవలను ఆటోమొబైల్ సేవలు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సమాచార సేవలు. సమాచార సేవలు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి సమాచారాన్ని పంపించేదాన్ని సమాచార సేవలు అంటాం. పూర్వకాలంలో ఇవి పోస్టుల ద్వారా, అంటే ఉత్తరాలు, టెలిగ్రామ్, టెలిఫోన్, ఫ్యాక్స్ ఇలాగా సమాచారాన్ని పంపించేవి. ప్రజెంట్ టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇప్పుడంతా కూడా ఏంటి, మనకి సెల్ ఫోన్స్, మెయిల్స్, అలాగే మిగిలిన ఇతర సాధనాల ద్వారా మన యొక్క సమాచారాన్ని ఇతరులకు అందజేస్తున్నాం. సో ఇలాంటి సేవని ఏమంటామంటే మనం సమాచార సేవలు అంటాం. ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది. పూర్వకాలంలో అయితే మనకి పోస్టులు, టెలిగ్రామ్, అంతకుముందు అయితే మనుషులను పంపించి సమాచారాన్ని అందించేవారు. ఉదాహరణకి పెళ్ళి జరుగుతుంది అనుకోండి, మా ఇంట్లో పెళ్ళి అని వెళ్ళి పిలిచేవాళ్ళం, అది మనుషుల ద్వారా సమాచారం. తర్వాత వచ్చేసరికి మనకి ఫోన్స్ ద్వారా చెప్పేయడం జరిగింది. ఇప్పుడేంటి, జస్ట్ వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ పెడుతుంటే పిలుపులు అయిపోతున్నాయి. సో ఇలాగ ట్రెండ్ని బట్టి మనకి ఈ సమాచార సేవలు అనేవి మారిపోతూ ఉంటాయి. ఏలా మారిపోయినా సరే సమాచారం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పంపించడానికి ఉపయోగించే వాటిని మనం ఏమంటామంటే సమాచార సేవలు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విద్యా సేవలు. అంటే విద్యారంగ సేవలు అంటే విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన నాలెడ్జ్ని అంతటినీ కూడా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు అందజేయాలి. సో ఇది ఇలా చేసేదాన్ని ఏమంటామంటే మనం విద్యా సేవలు అన్నాం. అంటే వివిధ సబ్జెక్టులన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, అర్థమయ్యేలా చెప్పించడం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, ఇలాంటివన్నీ చేసే పనులు ఏమంటామంటే మనం విద్యా సేవలు అంటాం. ఈ విద్యారంగం విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా మనకి వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఈ విద్యకు సంబంధించి అందించే సేవలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే విద్యా సేవలు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బీమా సేవలు. అంటే జీవిత బీమా సేవలు.
లైఫ్ ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, ఫైర్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, మెరైన్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా. సో ఇలాంటి రకరకాల ఇన్సూరెన్స్లు, బీమా సేవలన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే మన లైఫ్ని వాళ్ళు బేర్ చేస్తూ ఉంటారు. రిస్క్ని ఎంతో కొంతవరకు తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చేసే సేవలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే బీమా సేవలు అంటాం. బీమా కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, వివిధ రకాల పాలసీలు, కంపెనీలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి బీమా సేవల క్రిందకే వస్తాయి. ఎల్ఐసి అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదా జీవిత బీమా అవ్వచ్చు, లేదా ఆరోగ్య బీమా అవ్వచ్చు, యాక్సిడెంట్ పాలసీస్ అవ్వచ్చు. ఏవైనా సరే, ఎలాంటి పాలసీలు అయినా సరే మనకి ఏమవుతాయి అంటే మనకి ఈ బీమా సేవల క్రిందకు వస్తాయి. నెక్స్ట్ ఆర్థిక సేవలు అంటే ఏంటి అంటే ప్రజలకు పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వారికి కావలసినంత డబ్బులను రుణం రూపంలో అందించేదాన్ని ఆర్థిక సేవలు అంటారు. అంటే ఏంటి అంటే ప్రజల దగ్గర ఎక్కువగా ఉన్న డబ్బుల్ని బ్యాంకులు చేసే పని ఇది. ఆర్థిక సేవలు మనకి బ్యాంకులు చేస్తూ ఉంటాయి మ్యాక్సిమం. ఏంటి, ప్రజల ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో స్వీకరించి వాళ్ళు మన దగ్గర డిపాజిట్ చేసినందుకు గాను వాళ్ళకి కొంత వడ్డీ ఇస్తాం. ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ డబ్బులు మనం అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీని తీసుకుంటాం. సో ఇలాగా ఎక్కువ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బుల్ని స్వీకరించడం, అవసరమైన వ్యక్తులకి ఈ డబ్బులను అందించడం ద్వారా ఇవి ఆర్థిక సేవలు, బ్యాంకులు అనేవి ఆర్థిక సేవలను జరుపుతూ ఉంటాయి. కేవలం బ్యాంకులు మాత్రమే కాదు, ప్రైవేట్ నాన్ అఫీషియల్గా ఇచ్చే మనీ లాండరింగ్స్ అందరూ కూడా, అంటే ఎవరైతే ఫైనాన్షియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ఈ ఆర్థిక సేవలను అందించిన వ్యక్తుల కిందకే వస్తారు. ఇవి మనకి ఈ సేవలను మనం ఏమంటాము అంటే మనకి వినియోగదారునికి మార్కెట్ నందలి సేవలు అంటాం. మొత్తం మనకి ఈ సేవలన్నింటినీ కూడా ఏమంటామంటే వినియోగదారునికి మార్కెట్ సేవలు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పారిశ్రామిక మార్కెట్ సేవలు. పారిశ్రామిక మార్కెట్ సేవల్లోకి వచ్చేసరికి ఆర్థిక సేవలు మెయిన్ ఇంపార్టెంట్. కంపెనీలకు కావలసిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను అన్నింటినీ కూడా మనకి బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. ఈ ఫైనాన్స్ను వాణిజ్య బ్యాంకులు, మర్చెంట్ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందిస్తూ ఉంటాయి. అంటే మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మనకి లేదు అంటే ఇండివిజువల్ ఇలాంటివన్నీ చూసి భారీ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినంత వరకు లోన్లు ఇవ్వడం, తక్కువ వడ్డీకి రుణాలను ఇప్పించడం, వ్యాపారం అభివృద్ధి చెందేలాగా చూడడం, ఎక్కువ లాభాలను సంపాదించడానికి అవసరమైన మెటీరియల్ని కొనుక్కోవడానికి మనకి సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఆర్థిక సేవల క్రిందకు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి బీమా సేవలు. బీమా సేవలు అంటే వ్యాపార సంస్థలు వచ్చేసరికి చాలా ఎక్కువగా రిస్క్ని బేర్ చేస్తూ ఉంటాయి, అంటే ఎదుర్కొంటూ ఉంటాయి. అనిశ్చితిని మార్కెట్లో ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో చెప్పలేం, ఎప్పుడు ఏ పరిస్థితి నెలకొంటుందో చెప్పలేము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అంటే బీమా కంపెనీలు దొంగతనాల నుండి, ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి వాళ్ళ యొక్క రిస్క్ని మినిమైజ్ చేయడం కోసం ఇవి వాటి యొక్క సేవలను ఉపయోగిస్తూ ఉంటాయి. అంటే పాలసీని చేయించుకొని ఏదైనా రిస్క్ వస్తే ఆ రిస్క్ని వీళ్ళు బేర్ చేసి, బీమా కంపెనీలు బేర్ చేసి వాళ్ళకి అవసరమైన మొత్తాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి నా దగ్గర 1,00,000 రూపాయల సరుకు ఉంది అనుకోండి. 1,00,000 రూపాయల సరుకు ఉంటే దొంగతనం జరగచ్చు, ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, లేదా దానికి ఏదైనా వాతావరణం బాగోక అది ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కారణం చేత పాడైపోయింది అనుకోండి, నేను దానికి ఇన్సూరెన్స్ చేసుకున్నాను అనుకోండి. ముందే 1,00,000 రూపాయలు దానికి ఒక 10,000 రూపాయలు పెట్టి నేను ఇన్సూరెన్స్ చేయించుకున్నాను అనుకోండి. దొంగతనం జరిగినా లేదా ముందు కండిషన్ ఉంటుంది అన్నమాట. కండిషన్స్ని బట్టి మనం తీసుకున్న పాలసీని బట్టి అది అప్లై అవుతూ ఉంటుంది. దొంగతనం జరిగినా, ఏదైనా మార్కెట్ డిమాండ్లో తేడాలు వచ్చినా, నాకు ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, బీమా కంపెనీకి క్లెయిమ్ చేసుకుంటే ఆ 1,00,000 రూపాయలకి తగ్గట్టుగా నాకు క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 1,00,000 రూపాయల్లో 50% నష్టం జరిగితే 50% అమౌంట్, 60% నష్టం జరిగితే 60% అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతవరకు మొత్తం పోయే కన్నా ఎంతో కొంత సెక్యూర్ అయ్యాం కదా.
సో ఇలాంటి రిస్కుల్ని ఎక్కువగా బేర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీలకు బీమాలు అనేవి ఎక్కువగా సేవలను అందిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రవాణా సేవలు అంటే ఏంటి అంటే మెటీరియల్స్ మనుషుల్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేరవేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఉదాహరణకి మనం ఇక్కడ వస్తువును తయారు చేస్తున్నాము అంటే రా మెటీరియల్ ఇంకొక వేరే ప్రదేశం నుంచి తెప్పించుకోవాలి, లేదా మ్యాన్ పవరే ఉంది ఇక్కడే దొరుకుతారని ఏం లేదు కదా, వేరే ఊర్ల నుంచి ఆ మనుషుల్ని రప్పించుకోవాల్సి ఉంటుంది. సో ఆ మనుషులు వాళ్ళు నివాసించే ప్రదేశం నుంచి మన ఫ్యాక్టరీ వరకు ప్రయాణిస్తూ ఉంటారు. సో ఆ ప్రయాణం దూరాన్ని అంతటినీ కూడా మనకి రవాణా సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే ట్రైన్స్, ట్రక్స్, ఇలాగ గూడ్స్ ట్రైన్స్ మన వస్తువులు తయారైన వస్తువుల్ని ఇక్కడే అమ్మం కదా పలు చోట్లకు పంపిస్తూ ఉంటాం. అలా పంపించడానికి మనం రోడ్డు రవాణాను వాడుకోవచ్చు, రైలు రవాణాను వాడుకోవచ్చు, జల రవాణాను వాడుకోవచ్చు, గాలి రవాణాను కూడా వాడుకోవచ్చు. ఈ ఏవైతే రవాణాలు ఉన్నాయో ఇవన్నిటిని ఉపయోగించే సేవలను ఏమంటామంటే మనం రవాణా సేవలు అంటాం. నెక్స్ట్ గిడ్డంగి సేవలు అంటే ఏంటి అంటే మనకి గొడౌన్స్ అందించే సేవలు ఏంటి అంటే మనకి మన వస్తువు తయారైపోయిన తర్వాత దాన్ని మనం స్టోర్ చేయాలి, అంతే కదా. అది అమ్ముడయ్యేంత వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ఉత్పత్తిదారుని మీద ఉంటుంది. సో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే ఆ వస్తువుల్ని ప్రైవేట్ గిడ్డంగుల్లో కానీ లేదా ప్రభుత్వ గిడ్డంగుల్లో కానీ మనకి దాన్ని దాయడం అనేది జరుగుతుంది. అంటే శీతల ప్రాంతాల్లో ఉంచవలసిన వాటిని శీతల ప్రాంతాల్లోనూ, అది కోల్డ్ స్టోరేజ్లు అవి అంటుంటాం కదా, అలాగా స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్టోర్ చేయడం వల్ల కూడా దానికి సేవ చేసినట్టే కదా అర్థం. గిడ్డంగులు కూడా మనకి పారిశ్రామికంగా కూడా సేవ చేసినట్టే అర్థం అవుతుంది. ఒకవేళ గిడ్డంగులే కనుక లేకపోతే ఎప్పుడు తయారైన వస్తువును అప్పుడు అమ్మాలి అంటే సాధ్యపడుతుందా? ఈరోజు 100 యూనిట్లు తయారు చేశాను, ఈ 100 యూనిట్లకి ఒక లారీ, ఒక 1000 యూనిట్లు పట్టే లారీ ఉందనుకోండి, 100 యూనిట్లకు ఒక లారీ, 100 యూనిట్లకు ఒక లారీ, 100 యూనిట్లకు ఒక లారీ పడితే నాకు ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అయిపోతుంది. సో ఆ 1000 యూనిట్లు తయారయ్యేంత వరకు ఈ వస్తువులు ఆ గిడ్డంగిలో దాచి ఆ 1000 వస్తువులు తయారయిన తర్వాత ఒకసారి పంపించాను అనుకోండి, నాకు రవాణా యొక్క ఖర్చు ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి ఈ గిడ్డంగులు కూడా వ్యాపార సంస్థలకు ఒక రకంగా సేవలను అందిస్తున్నాయి. ఇలాంటి సేవలను ఏమంటామంటే మనం గిడ్డంగి సేవలు అంటాం. రెండవది ప్రకటనల సేవలు అంటే ఇది చాలా వరకు బాగా యూస్ఫుల్ అయ్యేది పారిశ్రామిక రంగానికి ప్రకటనలు లేనిదే వస్తువు ఉంది అనే విషయం వినియోగదారుని వద్ద వరకు చేరదు. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే కదా మనకి పలానా వస్తువు ఉత్పత్తి అయ్యింది, పలానా బ్రాండ్ ఉంది అని తెలిసేది కేవలం మనకి ఈ ప్రకటనల ద్వారానే. ఈవెన్ మారుమూల ప్రాంతాల వరకు మన వస్తువు వెళ్ళి వినియోగించబడుతుంది అంటే దానికి గల ఏకైక కారణం ప్రకటనలే. ఎక్కడెక్కడో తయారైన వస్తువులు మనకి ఈ టైంలో ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి అంటే కారణం ప్రకటనలు లేకపోతే ఆ వస్తువు తయారైందని మనకు తెలుస్తుందా? తెలియదు. ఆ వస్తువు పలానా వస్తువు ఉంది అనే విషయం మనకు తెలుస్తుందా? తెలియకపోతే దాన్ని వాడాలి అనే కోరిక మనకు కలుగుతుందా? కలగదు. కోరిక లేకపోతే ఆ వస్తువు యొక్క డిమాండ్ ఉంటుందా? ఉండదు. డిమాండ్ లేకపోతే ఉత్పత్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోతే కంపెనీకి ఏమవుతుంది? నష్టాలు ఏర్పడతాయి. నష్టం వస్తే కంపెనీని రన్ చేయగలుగుతామా? రన్ చేయలేం. సో ప్రకటనల వల్ల ఎక్కువ ప్రయోజనం మనకి వ్యాపార సంస్థలకి ఎక్కువగా ఉంటుంది. ప్రకటనల సేవలు, ఈ ప్రకటనలు అనేవి మనకి టీవీ ద్వారా ఉండొచ్చు, పాంప్లెట్స్ ద్వారా అయి ఉండొచ్చు, వ్యక్తి నుంచి వ్యక్తి ద్వారా అయి ఉండొచ్చు. ప్రకటనల రకాల్లో చెప్పుకుంటాం ఇవన్నీ కూడా మనం. అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి పంపించడం ప్రకటనల ద్వారా అవి ఉండొచ్చు. లేదు అనుకుంటే మనకి టీవీ ఛానల్స్, రేడియోస్, FM రేడియోస్, అలాగే పాంప్లెట్స్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రకటనలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేవ వచ్చేసరికి కన్సల్టెన్సీ సేవలు. అంటే ఏంటి అంటే మార్కెటింగ్కి, కన్సల్టెన్సీస్కి, మార్కెట్కు అలాగే కన్జ్యూమర్కి మధ్య ఒక వ్యక్తి ఉండి ఈ వస్తువులను తన యొక్క హామీతో అమ్ముతూ ఉంటాడు. దీన్ని కన్సల్టెన్సీ సేవలు అంటాం. ఉదాహరణకు బాగా అర్థం అవ్వాలి అంటే
బండిగా మనకి అవసరం, కొనుక్కోవాలి, కానీ మన దగ్గర డబ్బులు లేవు. వాడికి బండి అమ్ముడు అవ్వాలి, అరువుకు అమ్మడం. సో నాకు కొనుక్కోవాలని ఉంది, వాడికి అమ్మాలని ఉంది. వాడికి డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి మధ్యలో ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి అంటే ఉత్పత్తిదారునికి డబ్బులు తను ఇచ్చేస్తాడు. కన్సల్టెన్సీ ఏం చేస్తుంది, ఉత్పత్తిదారునికి డబ్బులను చెల్లించి ఆ వస్తువుని అరువుకి వినియోగదారునికి అమ్ముతుంది. వినియోగదారుని దగ్గర నుంచి కన్సల్టెన్సీ వస్తువుల్ని వస్తువు యొక్క ఖరీదును వసూలు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎంతో కొంత ఖర్చు, దాని యొక్క కమిషన్ అవ్వచ్చు, లేదా ఇంకొక దాని ద్వారా మనకి సేవలను అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటి, నేను బండి కొనుక్కోవడం ద్వారా నా ఆదాయం పెరగవచ్చు, వాడు అమ్మడం ద్వారా ఉత్పత్తిదారునికి లాభం రావచ్చు. మధ్యలో ఈ వ్యక్తి చేయడం ద్వారా ఇతనికి కన్సల్టెన్సీకి కమిషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కన్సల్టెన్సీస్ సేవలను అందిస్తూ ఉంటాయి. ఇవి వ్యక్తిగతంగా. ఫ్యాక్టరీలకు సంబంధించినంత వరకు ఏంటి అంటే పెద్ద పెద్ద మెషినరీస్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందనుకోండి. పెద్ద పెద్ద మెషినరీస్ని కొనుగోలు చేయాలి అంటే ఒకేసారి అమౌంట్ అంతటిని పెట్టుబడి కింద పెట్టేసామనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువైపోతుంది. సో మనకి రిజర్వ్స్ తగ్గిపోతాయి. రిజర్వ్స్ తగ్గిపోతే ఫ్యూచర్లో మార్కెట్లో కంపెనీ యొక్క షేర్ వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మనం షేర్ని ఎలా కొనుక్కుంటాము అంటే దాని యొక్క రిజర్వ్ నిధులను ఆధారంగా చేసుకుని షేర్ మార్కెట్లో షేర్కు వాల్యూ పెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఒకేసారి మొత్తాన్ని మనం బయటికి తీసేసి మిషనరీని కొనుగోలు చేసామనుకోండి, రిజర్వ్ తగ్గిపోతుంది. రిజర్వ్ తగ్గిపోతే షేర్ వాల్యూ పడిపోతుంది. షేర్ వాల్యూ పడిపోతే బిజినెస్ లాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు అంటే మధ్యలో కన్సల్టెన్సీ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇది హైర్ పర్చేస్ సిస్టమ్ అవ్వచ్చు, వాయిదా కొనుగోలు పద్ధతి, అలాగే మనకి అద్దె కొనుగోలు పద్ధతి అని చెప్పుకున్నాం. హైర్ పర్చేస్ సిస్టమ్, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. అది ఏదో ఒక పద్ధతి ద్వారా కన్సల్టెన్సీ దగ్గర నుంచి సేవలను పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్యాలయ సేవలు. కార్యాలయ సేవలు అంటే ఏంటి అంటే అవి స్కానింగు, క్లీనింగు, ఇలాంటివన్నీ. అంటే ఆఫీస్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. ఆఫీస్ వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలాగా మన ప్రోడక్ట్ గురించి వివరించేంత కెపాసిటీ ఉండాలి. సో పనితీరు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన దాన్ని అంతటిని కూడా మనకి కార్యాలయ సేవలు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ సేవలు. అంటే ఇంజనీర్స్ మనకి ఏం చేస్తారు, కొత్త కొత్త ప్రాజెక్టుని ఎలా తయారు చేయాలి, ఏంటి, ఎలా యంత్రాలను ఎలాగా మోడల్ చేయాలి, మాడ్యులేషన్స్ ఎలా ఉండాలి, భవనాలను ఎలా నిర్మించాలి, ప్లాంటు యంత్రాలను ఎక్కడ ఎలా పెట్టాలి, దేని నుంచి దేనికి కనెక్షన్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చూసుకొని వాళ్ళ యొక్క సేవలను ప్రత్యేకించి ఉత్పత్తిని పెంచడానికి దాన్ని వాడితే దాన్ని మనం ఏమంటాము అంటే మనం ఇంజనీరింగ్ సేవలు అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మానవ వనరుల సేవలు. ఇది ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైన సేవ. ఎందుకంటే మనుషులు లేనిదే మనకి ఎంతటి మిషనరీ అయినా సరే నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ఒక సంస్థ అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా మానవ వనరులను మనం బాగా ఉపయోగించుకోవాలి. మానవ వనరులను ఉపయోగించుకోవడంతో పాటు వాళ్ళకి సరైన శిక్షణ, నైపుణ్యత, మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకోవడం ద్వారా మన సంస్థను ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వ్యక్తులను మనం ఉపయోగించుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఈజీగా మనం మన యొక్క మన కంపెనీని ఎక్కువగా అభివృద్ధి అంటే షార్ట్ టైంలో ఎక్కువగా అభివృద్ధి చెందుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి మనకి సేవల్లోని రకాలు, 2 రకాలు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్ చేసుకుని మీరు బాగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.